హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక టాపిక్లోకి వెళ్తే లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి డిఆర్డిఓ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఫేజ్ 3ని స్టార్ట్ చేసింది. డెవలప్మెంట్కి ముందు ప్రిలిమినరీ స్టడీస్ని మొదలుపెట్టుండొచ్చు. ఫేజ్ 3లో కూడా 2 ఇంటర్సెప్టర్స్ ఉంటాయి. రిపోర్ట్స్ని బట్టి డిఆర్డిఓ వీటిని ఇంటర్నల్గా ఏడిఏహెచ్ అలాగే ఏడిఏఎంగా పిలుస్తుంది. ఈ ఇంటర్సెప్టర్స్ గురించి డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. డిఆర్డిఓ రీసెంట్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కంపెనీస్కి ఏదైనా టెండర్ని ఇష్యూ చేసి ఉండొచ్చు. దాని ద్వారానే ఈ ఇంటర్సెప్టర్ కోడ్ నేమ్స్ బయటకు వచ్చుండడానికి పాసిబిలిటీ ఉంది. ఈ ఫేజ్ 3 ఇంటర్సెప్టర్స్ హైపర్సోనిక్ మిసైల్స్ని స్టాప్ చేయడానికని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డిఆర్డిఓ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఫేజ్ 1లో మొదట పిఏడి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అలాగే ఏఏడి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అనే ఇంటర్సెప్టర్స్ని డెవలప్ చేసి తర్వాత పిఏడిని పృథ్వీ డిఫెన్స్ వెహికల్ పీడీవీతో రీప్లేస్ చేసింది. ఇవి 2000 కిలోమీటర్స్ క్లాస్ బాలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయగలవు. ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్ కొన్ని పాపులేటెడ్ ఏరియాస్ని న్యూక్లియర్ అటాక్ నుండి కాపాడడానికి వీటిని డిప్లాయ్ చేసే పనిలో ఉంది. తర్వాత డిఆర్డిఓ 5000 కిలోమీటర్స్ క్లాస్ మిసైల్స్ని ఎదుర్కోవడానికి ఫేజ్ 2లో ఏడి1 అలాగే ఏడి2 అనే మరో 2 ఇంటర్సెప్టర్స్ని డెవలప్ చేస్తుంది. ఏడి1 మిసైల్ని ఆల్రెడీ 2 సార్లు టెస్ట్ చేసింది. ఈ ఫేజ్ కంప్లీట్ అవడానికి దగ్గర పడుతుందని నెక్స్ట్ ఫేజ్ కోసం ఏమైనా స్టడీస్ని మొదలుపెట్టుండొచ్చు. డెవలప్మెంట్కి ముందు ప్రొడక్ట్ ఎలా ఉండాలి, ఎలాంటి టెక్నాలజీస్ని డెవలప్ చేయాలో డిసైడ్ అవడానికి స్టడీస్ని జరుపుతారు. ఈ ఇంటర్సెప్టర్స్ కోడ్ నేమ్సే ఏడిఏహెచ్ ఏడిఏఎం అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. 5000 కిలోమీటర్స్ క్లాస్ తర్వాత 2 గోల్స్కి ఛాన్స్ ఉంది. ఫస్ట్ 5000 కిలోమీటర్స్ని దాటి అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయడం, రెండవది హైపర్సోనిక్ మిసైల్స్ని స్టాప్ చేయడం. అయితే ఎలాంటి డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ ఐసీబీఎంస్కి ఎగెన్స్ట్గా అంత ఎఫెక్టివ్గా ఉండవు. వెరీ హై స్పీడ్, మల్టిపుల్ వార్ హెడ్స్, డికాయ్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఐసీబీఎంస్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్కి సవాళ్లు విసురుతున్నాయి. అలాగే వీటిని ఓన్లీ మిడ్ కోర్స్ ఫేజ్లో మాత్రమే స్టాప్ చేయడం కుదురుతుంది. మిగిలిన బాలిస్టిక్ మిసైల్స్లా మిడ్ కోర్స్ ఫేజ్, టెర్మినల్ ఫేజ్ అంటూ 2 రకాల ఇంటర్సెప్టర్స్తో 2 స్టేజెస్లో స్టాప్ చేయడం లాంటిది ఉండదు. కాబట్టి ఫేజ్ 3లో మరలా 2 రకాల ఇంటర్సెప్టర్స్ ఉంటున్నాయంటే ఐసీబీఎంస్ కోసం కాకపోవచ్చు. ఒకవేళ ఐసీబీఎంస్ కోసం కావాలంటే అమెరికా SM-3ని ఎలా అప్గ్రేడ్ చేసిందో డిఆర్డిఓ ఏడి2ని కూడా అలా అప్గ్రేడ్ చేయొచ్చు. లేదా అమెరికన్ జిఎండి సిస్టమ్లా యాంటీ శాటిలైట్ వెపన్ పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మార్క్ 2ని ఐసీబీఎంస్ కోసం మాడిఫై చేయొచ్చు. కాబట్టి ఈ 2 ఇంటర్సెప్టర్స్ హైపర్సోనిక్ డిఫెన్స్ కోసం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అమెరికా కొన్ని ఇయర్స్ నుండి హైపర్సోనిక్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ని డెవలప్ చేస్తుంది. ఈ గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ని 2029లో లిమిటెడ్ నెంబర్స్లో డిప్లాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. లాస్ట్ ఇయరే యూరోపియన్ కంట్రీస్లో 2 గ్రూప్స్ అలాగే ఇజ్రాయెల్ హైపర్సోనిక్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ని మొదలుపెట్టాయి. బిఎండి ఫేజ్ 1 పాకిస్తానీ బాలిస్టిక్ మిసైల్స్కి అయితే ఫేజ్ 2 అనేది చైనా దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కోసం. చైనా హైపర్సోనిక్ వెపన్స్ని డెవలప్ చేయడంలో కూడా బాగా ప్రోగ్రెస్ అవుతుందని దాన్ని కౌంటర్ చేయడం కోసం డిఆర్డిఓ హైపర్సోనిక్ డిఫెన్స్ మీద దృష్టి పెట్టొచ్చు. ఫైనల్గా డిఆర్డిఓ బిఎండి ఫేజ్ 1ని స్టార్ట్ చేసింది. ఇది హైపర్సోనిక్ డిఫెన్స్ కోసమని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.